సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రజెంట్ మనం ఒంగోలు నగరంలోని కొత్త బస్ స్టాండ్ ప్రాంతం ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. ఇప్పటికే ఏదైతే ఇటు యువత కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా లైసెన్స్ లేనటువంటి వారు కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ ఇలాంటి వారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఒంగోలు నగరంలో ఉన్నటువంటి అన్ని పికెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. 1 by 1 గా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈవినింగ్ గస్తీ కాస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్ ఉన్నటువంటి రెండో పట్టణ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఏంటి ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ప్రజలు బయటికి రావాలన్నా లైసెన్స్ లేని వాళ్ళు కావచ్చు, హెల్మెట్ ధరించిన వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా యువత బయటికి రావాలంటే పోలీసులు పట్టేస్తున్నారని ఒక భయాందోళన అయితే ప్రజల్లో కనిపిస్తుంది. మీరేం చెప్తారు? ఈ డ్రైవ్ నిర్వహించడానికి కారణం ఏమంటారు? ముఖ్యంగా ప్రజల్ని భయపెట్టాలన్న ఉద్దేశం అయితే మా పోలీసు ఉద్దేశం కాదు. ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి మనకి ఈ రోజుల్లో కనుక చూసుకుంటే ఎక్కువగా ట్రాఫిక్ లో ఉన్నటువంటి రూల్స్ పాటించకపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించడంలో భాగంగా ప్రతిరోజు కూడాను మన ప్రకాశం పోలీస్ తరఫున మనం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. దీనిలో భాగంగా ప్రతిరోజు కూడాను 5 to 7 విజిబుల్ పోలీసింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉండే సమయం కాబట్టి ఈ సమయంలో కొంచెం అవేర్నెస్ కలిగించేసి వాళ్ళలో కనుక ఎక్కువ చైతన్యం తీసుకురాగలిగితే ట్రాఫిక్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించవచ్చు అని, అట్లానే ఏవైతే యాక్సిడెంట్ల వల్ల జరిగే ప్రమాదాలను కూడా నివారించడానికి ఇది సరైన సమయం అని చెప్పి భావించేసి స్పెషల్ డ్రైవ్ ఎవ్రీడే కూడా మనం జరగడం జరిగింది. దానిలో భాగంగా ఒంగోలు 2 టౌన్ పరిధిలో చేస్తాను అన్నాం. ఈ డ్రైవ్ లో లైసెన్స్ లేని వారు అటువంటి వెంటనే పట్టుకుంటున్నారు. విత్ ఇన్ టైంలోనే వారి చేత చలానా కట్టిస్తున్నారు. కొంతమంది డబ్బులు లేవని ఏదో సాకులు చెప్తూ మీకు దృష్టికి వస్తున్నాయి. ఆ టైంలో మీరు ఏం చేస్తారు? యాక్చువల్గా వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం కాదు. ఎవరి దగ్గర అయితే అమౌంట్ లేవు అని చెప్తా ఉన్నారో వాళ్ళనైతే మాత్రం 3 నెలల లోపల మీ యొక్క ఫైన్ని కట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళలో అవేర్నెస్ కల్పించి పంపిస్తా ఉన్నాము. తర్వాత పబ్లిక్లో ఎవరైతే చిన్నపిల్లలు ఎవరైతే వచ్చారో మ్యాక్సిమం మైనర్స్కి వెహికల్స్ ఇస్తుంటే వాళ్ళ వెహికల్స్ మాత్రం ఆపేసేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నాం. కొంతమంది హెల్మెట్ లేకుండా దూర ప్రాంతాల నుంచి ఒంగోలు నగరంలోకి ఎంటర్ అవుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల సరైన విధానంలో సవరణ చట్టం అమలు చేయట్లేదని కోర్టు కూడా కొంత అధికారులను కూడా ఉద్దేశించి మాట్లాడింది. సో ఈ క్రమంలో సీటు బెల్ట్ ధరించకుండా డ్రైవర్స్కి, ఇటు హెల్మెట్ ధరించకుండా వాహనదారులకి మీరేం గైడ్ చేస్తారు? యాక్చువల్గా ఇది మన ప్రజాశ్రేయస్ కోసమే ఏ వ్యవస్థ అయినా కానీ పనిచేస్తూ ఉండేది. ఆ ప్రజాశ్రేయస్లో భాగంగా హైకోర్టు కూడా ఇచ్చినటువంటి ఉత్తర్వులు చాలా అది హర్షించదగ్గటువంటి విషయమే. అది దీనిలో ప్రమాదాలు నివారించడం కోసమే మేజర్గా ఏవైతే ప్రమాదాలకి మేజర్ కారణాలు ఏంటి, ఆ ప్రమాదాల నుంచి మరణాన్ని ఎలా తట్టుకోవడానికి కావాల్సినటువంటి హెల్మెట్ ఏదైతే ఉందో దాన్ని ధరించడం అనేది ప్రమాదాల నివారణే కాకుండాను మరణాల నుంచి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఇది కాబట్టి దీని అయితే మాత్రం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళకైతే మేము ఫైన్లు ఇంపోజ్ చేస్తూ వాళ్ళకిలో అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఫైనల్ గా ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకాశం జిల్లా ప్రజలైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనితీరు చాలా బాగుంది అంటున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కానీ ప్రజలకు సంబంధించి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కూడా చాలా చక్కగా పాటిస్తున్నారంటారు. ప్రజల నుంచి ఇంకెంత సహకారం మీరు కోరుకుంటున్నారు అన్ని విషయాలకు సంబంధించి? అంటే కోర్టు కేసులు కావచ్చు, ఇటుగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రజల నుంచి ఇంకెలాంటి సహకారం రావాలంటారు? యాక్చువల్గా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండడానికి ప్రధాన కారణం మన ఎస్పీ సార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ప్రజల వద్దకే మనం వెళ్ళాలి, ప్రజల్లో అవేర్నెస్ కలిగించాలి. ప్రజల నుంచి మాత్రమే చట్టాలు ఎలా అమలు యొక్క తీరుని ప్రజల నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి మనం వెళ్ళే స్కూల్స్ దగ్గర కానీ, కాలేజెస్కి కానీ, సచివాలయాలకు కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా వెళ్ళేసి క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మన ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకే ప్రకాశం పోలీస్ అంతా కూడా ప్రశాంతంగా చేసి ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే మనం ఇదంతా సాధించగలుగుతాం. కాబట్టి ప్రజలను కూడా దీనిలో అవేర్నెస్ కలిగిస్తూ ఫ్రెండ్లీ పోలీసే కాదు, ప్రతి పౌరుడు కూడాను బాధ్యత కలిగినటువంటి యూనిఫామ్ లేని పోలీసుగా ఉండాలనే లక్ష్యంతోనే పనిచేస్తుంది. కాబట్టి మనం ప్రజల నుంచి మాత్రమే కోరుకునేది ఏంటంటే వాళ్ళ బాధ్యతగా ఉండండి, వాళ్ళకి భద్రత కల్పించడం ప్రకాశం పోలీసు తీసుకునేది అని చెప్పేసి సందేశాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నాను. ఇది జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు నగరంలో ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు ట్రిపుల్ రైడింగ్, లైసెన్స్ ఎక్కడ వచ్చిన వారి పట్ల వారికి అవగాహన చెప్తూ, హెల్మెట్ ధరించిన వారికి, సీట్ బెల్ట్ ధరించిన వారికి కూడా మంచి మాటలు చెప్తూ కూడా చలానా విత్ ఇన్ టైంలో వారి చేత కట్టించడము. అదేవిధంగా యువత కనుక వస్తే పేరెంట్స్ పిలిపించి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నామంటారు. అదేవిధంగా పబ్లిక్ పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా పాటిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం చేస్తున్న స్పెషల్ స్టోరీలో భాగంగానే హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం,
అదేవిధంగా వన్ వేలో వెళ్ళటువంటి ఏదైతే నియంత్రణలకు అతిక్రమించి కనుక వెళ్ళినారు ఇక్కడ కఠిన చర్యలు ఉంటాయంటూ ఇటు ప్రకాశం జిల్లా పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ తనోజ్ కుమార్ తో తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.